వరి కోతలు ప్రారంభమై వారాలు గడిచినా నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అధికారికంగా 1 క్వింటా ధాన్యం కొన్న దాఖలాలు లేవు. కల్లాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లాలో మార్చి 3వ వారం నుంచే వరి కోతలు మొదలయ్యాయి. 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేయగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 2న చిట్యాల మండలం ఉరుమడ్లలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 5న ఆర్జాల బావి వద్ద అధికారులు మరో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 132 కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలు ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ధాన్యం మారబోసుకునేందుకు ఖాళీ స్థలాలు లేక అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు. రహదారులపై ధాన్యం మారబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య రైతులు, వాహనదారులకు ప్రాణ సంకటంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిండిపోతారకు రోడ్డు మీద తెచ్చిపోస్తున్నాం. సెంటర్ మొదలు కాలేదు. రోడ్డు మీద భయం అవుతుంది. మరి ఏం చూడలేదు. మన కొద్దిగా వర్షం వచ్చేందుకు తడిచినప్పుడు ధాన్యం ఏం చేస్తా చెప్పు. ఆరుకాలం చేసిన కష్టం అంతే కదా. ఇక మాకు ఐకేపీ సెంటర్ ఇంతకుముందు చాలా పెద్దగా ఉండే, అది రైతులది కాబట్టి వాళ్ళకు లీజుకు డబ్బులు ఇవ్వట్లేరని వాళ్ళు ఇవ్వట్లేరు. కాబట్టి గవర్నమెంట్ భూమి కొంతే ఉంటే ఆడ ప్లేసు సరిపోవట్లేదు. కాబట్టి రోడ్ల మీద కూడా పోసుకునే అవకాశం వచ్చింది. మాకు పోసుకున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని ఎండపోస్తున్నాము. 17, 16, 14 కావాలంటున్నారు. మరి దానికోసం ఎండబెట్టని తీసుకోరు కదా. రోడ్ల మీద ఎండబోసి వస్తున్నాం మేము. లారీలు గుద్దుతుండే, బస్సులు గుద్దుతుండే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. రోడ్డు మీద వస్తున్నాము. అనుకులు లేచి ఇటు పోవాలి అటు పోవాలన్న దారే లేదా మాకు. మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పెద్ద మొత్తంలో ధాన్యం ఆరబోశారు. అకాల వర్షానికి వడ్లు తడిసిపోవడంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. ఆగ్రహించిన రైతులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని సెట్టిపాలెం వద్ద ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నేతలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీలో ప్లేస్ లేదు. ఫస్ట్ ఈ ప్లేస్ లేక మేము ఏముంది 2-3 డేస్లో అయిపోయేదాన్ని 5-6 డేస్ అయినా ఓడుస్తలేదు. ఇప్పుడు 3-4 డేస్ నుంచి మేము కూలోళ్ళు పెట్టి ఎండ పోషిస్తున్నాం. మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ 3-4 డేస్ మళ్ళీ ఎండ పెట్టవలసి వస్తుంది. వర్షం వచ్చినా ఏదొచ్చినా రైతులకి ఇబ్బంది అవుతుంది. ఆడ మార్కెటింగ్ కూడా, ఇక్కడ ఉన్న మార్కెటింగ్ కూడా ఈ రోడ్డు మీద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రోడ్డు మీద పోరాడకుండా ఉంది పరిస్థితి ఉంది. దారుణంగా ఉంది మా ఊళ్ళో. ఆడ మార్కెటింగ్ పోసుకోవడం కానీ గిన్ని కుప్పలు పోసుకోవడం, రోజుకో పట్ట వేసుకుని ఎండబోసుకున్న పరిస్థితి వచ్చింది. నామమాత్రానికి 1-2 ప్రారంభించినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ కూడా కాంటాలు పెట్టలేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో యథావిధిగా ఎప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి నల్గొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాము. డిలేడ్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. 1 నెల రోజుల నుంచి కూడా క్రాప్ని కొనడం డిలే చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క మిల్లర్లు రైతుల మీద ఒత్తిడి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. తద్వారా మిల్లర్లకి లాభం జరిగి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం ఈ యొక్క మిల్లర్లు చేస్తూ ఉన్నారు. చివరి గింజ వరకు కూడా, చివరి ధాన్యం బొట్టు వరకు కూడా మీరు కొనే వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకి మద్దతుగా పోరాటం చేస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. అన్నదాతలకు ఏమైనా సందేహాలు ఉంటే సమాచారం అందించాలని అధికారులకు ఆదేశించారు.